అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోద్దండి. ఎక్కువ మసాలా అంతా లేకుండా ప్లెయిన్‌గా ఉంటుందండి. ట్రై చేయండి వన్ టైం. ఫస్ట్ అండి ఒక మిక్సీ జార్ తీసుకొని తురుముకున్న పచ్చి కొబ్బరి వేయండి. తర్వాత 2 లవంగాలు వేయండి. 1 ఇంచ్ ఆర్ 2 ఇంచ్ చెక్క వేయండి. ఒక 2 యాలకులు వేయండి. సోంపు హాఫ్ స్పూన్ వేయండి. జీలకర్ర 1 స్పూన్ వేయండి. ధనియాలు 2 స్పూన్స్ వేయండి. పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టు ఒక 4 ఆర్ 5 అలా వేయండి. మిక్సీ పట్టండి, గ్రైండ్ చేయండి. తర్వాత అండి ఒక పాత్ర తీసుకొని పాత్ర స్టవ్ పైన పెట్టి పాత్ర హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత వెజిటేబుల్స్ అండి క్యారెట్, బీన్స్, టమోటో వేసానండి. వేసిన తర్వాత కొంచెం అలా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేయండి. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేయండి. వేసిన తర్వాత వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేయాలండి. తర్వాత అండి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్టు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సోంపు, యాలక్కి, చెక్క, లవంగ ఆ పేస్ట్ వేయాలండి. వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలండి. తర్వాత వాటర్ పోయాలండి, నీళ్ళు మనకి రైస్కి తగినట్టు వాటర్ యాడ్ చేయాలి. తర్వాత సాల్ట్ అండి, ఉప్పు యాడ్ చేయండి తగినంత. బాగా తెల్లాలండి. తెల్లిన తర్వాత రైస్ యాడ్ చేయండి. మనం ముందే నానబెట్టుకున్న రైసు. చూడండి ఉడుకుతుంది. అంతేనండి, అయిపోయింది. మనకి ప్లెయిన్గా సింపుల్గా వెజిటేబుల్ రైస్ అయిపోయిందండి. ట్రై చేయండి వన్ టైం, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి అందరికీ.